సో ఫ్రెండ్స్ చూసారు కదా స్క్రీన్ మీద కళ్యాణ్ రామ్ గారు ఏదైతే ఆయన ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈ ఒక టైప్ ఆఫ్ మీమ్ అయితే బయటకు వచ్చింది. బట్ అందులో ఉన్న మ్యాటర్ ఇందులో కూడా వచ్చింది. దేవరా సినిమాలో ఎన్టీఆర్ సినిమా ఏదైతే దేవరా సినిమా ఉందో అందులో సెట్స్ అనేవి చాలా ఎక్కువగానే ఎక్స్పెండిచర్ అనేది ఖర్చు పెట్టారు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో. బట్ ఏంటంటే చాలామంది ఏంటంటే అందులో సెట్ ఏముంది, అందులో పెద్ద విషయం ఏముందని చెప్పేసి చాలా నెగిటివ్గా చాలామంది ఎన్టీఆర్ గారు కానీ కళ్యాణ్ రామ్ గారు కానీ వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ని కానీ కొంచెం తిట్టే విధంగా, కొంచెం అవమానించే విధంగా మాట్లాడుతున్నారు. బట్ అందరికీ తెలియదు కదా, ఎందుకంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందో, ఎంత ఖర్చు పెట్టారో, అసలు విజువలైజేషన్, విఎఫ్ఎక్స్ కానీ సీజీఏ కానీ ఏ విధంగా విజువల్ ఎఫెక్ట్స్ అనేవి చేశారో మనకు అల్టిమేట్గా మనకు తెలియదు. కాబట్టి అందరూ ఈ విధంగా అయితే మాట్లాడుతున్నారు. కొంచెం మిస్కమ్యూనికేషన్ అయితే పోర్ట్రే అవుతుంది. సో కళ్యాణ్ రామ్ గారు అయితే మొత్తానికి క్లారిఫికేషన్ ఇచ్చారు అనుకుంటున్నాను. అదేవిధంగా మన వీడియో ద్వారా చాలామందికి కూడా అందింది అనుకుంటున్నాను. సో డెఫినెట్గా మంచి ఇన్ఫర్మేషన్ అయితే సొసైటీకి షేర్ చేయండి, అంతకుమించి ఇంక చెప్పేది ఏం లేదు. అదేవిధంగా దేవరా 2 కూడా త్వరలోనే మనకి రాబోతుంది. సో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉండండి ఎన్టీఆర్ గారి సినిమా అప్కమింగ్ వార్ 2 కానీ, లేదనుకుంటే ప్రశాంత్ నీల్ గారి సినిమా కానీ, డ్రాగన్ కానీ, అదేవిధంగా దేవరా 2 కానీ. సో తర్వాత నెల్సన్ గారితో కూడా ఉంది, అది తర్వాత అఫీషియల్గా అనౌన్స్మెంట్ వీడియో వచ్చినప్పుడు మీకైతే ఇన్ఫామ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి అప్డేట్ అయితే మీకు నచ్చిన తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.